ఎందుకు వచ్చినావు? పంచుకో పంచుకో చూ 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 బతుకో. ఏమో ఎట్లు అందరు. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ ఉన్నాయి. హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ యాక్చువల్గా నిన్ననే ఇద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఆల్రెడీ నా ఓట్ మీల్ తింటున్నా. నా ఇప్పుడు ఇది చేసుకున్న ఓవర్ నైట్ ఓట్స్ కాదు, ఇక పొగలు వస్తున్నాయి చూసిరా. ఇప్పుడు వేసుకున్నా. ఇట్లా కూడా అప్పుడప్పుడు కన్వెంట్ బట్టి వేసుకుంటా అనమాట. అండ్ అట్లనే మా ఓన్ కాయ చెప్పేసేయండి బెటర్. మా ఓన్ కాయ చెప్పండి. మీల్ తినేసి జిమ్లో కలుద్దాం. సో ఈరోజు లెగ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు చెస్ట్ ట్రైసెప్ అండ్ సైడ్ డెల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా రికవరీ అవ్వాలి. నా ఇన్నర్ తొడలు గట్టి అని వస్తున్నాయి. సో అందుకనే చెస్టే అనమాట. సో జిమ్ లో కలుద్దాం. అట్లనే మనకి స్పాన్సర్షిప్ వచ్చింది డైనమైడ్ది. సో ఎవరైతే ప్రీ వర్కౌట్ కొనాలనుకుంటారో నా కోడ్ యూజ్ చేయాలి. ఐక్యూటన్ హెల్ప్ అవుతుంది, డిస్కౌంట్ కూడా వస్తుంది. అనుకోలేదు వస్తుంది బట్ వచ్చింది. అండ్ బాయ్ కూడా షూట్ చేస్తుండు యూట్యూబ్ వీడియో. అదనమాట. నేనైతే చెడ్ వేసుకొచ్చిన, చెడ్ వేసుకున్నా బట్ చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా, అట్లా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా 20 kg ప్లేట్ పడ్డది ఇక్కడ. సో అది ఏమవుతుంది, అది బొక్క ఇరిగింది అనుకున్నా బట్ లక్కీగా ఇరగలే. అది పడంగానే ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే అరే కాంపిటీషన్ బుక్ అయిపోయిందా, బిస్కెట్ అయిపోయిందా అనుకున్నా. బట్ లక్కీగా సేవ్ అయినాం, టీటీ వేసుకున్నాం. సో జిమ్ లో కూడా ఇంజురీ అవుతుండు. లేట్ కమర్ అంటారా బాబు. అంటే బుక్ కావాలి కదా బ్రో నువ్వు అప్పుడప్పుడు. ఇది ఇప్పుడు చెస్ట్ ఇంకా అది మ్యాగ్జిమం సైడ్ డెల్టో ఫ్రంట్ డెల్టో ఉంది. సో నేను ఇది యాక్టివేట్ కావడానికి సింపుల్ వేస్తా. దాని తర్వాత ఒక వార్మప్ సెట్ చేస్తా వర్కౌట్ చేసేటప్పుడు. అంతే, దాని నుంచి ఎక్కువ ఫస్ట్ వర్కౌట్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనమాట. సో ఎప్పుడైనా అప్పర్ చెస్ట్ నుంచి స్టార్ట్ చేయరు. ఒక వార్మప్ సెట్ చేయండి. వార్మప్ సెట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెస్ట్ కొడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొడుతున్నాను, దానిలో వార్మప్ సెట్ చేసిన. దానివల్ల ఏంటంటే నా బాడీ అనేది టోటల్ రెస్ట్ పొజిషన్లో ఉండే. సో దాన్ని యాక్టివ్ పొజిషన్ చేయాలి. దాన్ని నన్ను ఒకటిసారి వెయిట్ ఉంటాను అనుకో, పట్టేయచ్చు. ఎంతమంది ఏంటంటే కొంతమందికి టైం ఉండదు, హరిబరిలో చేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే వార్మ్ సెట్ తో స్టార్ట్ చేసి రెస్ట్ పొజిషన్ నుంచి యాక్టివ్ పొజిషన్కి వెళ్తారు కదా, ఆ టైంకి మీ మధ్యలో కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది, మీకు ఇంజురీస్ కాకుండా ఉంటాయి అనమాట. సో పక్కా అట్లనే చేయండి. నాకైతే మంచి యూజ్ అయింది ఇట్లా చేయడం వల్ల. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఆగమామలు వెళ్ళిపోయి జల్దీ వర్కౌట్ కంప్లీట్ చేయాలని ఆఫీస్ టైం వల్ల ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి లేట్ వచ్చినప్పుడు జల్దీ చేసి వర్కౌట్ చేసి వచ్చేసేయాలి, మళ్ళీ కార్డియో కూడా చేయాలి. కాబట్టి నేను ఆ టైంలో ఇది ఇట్లా చేస్తాను అనమాట. కానీ లెగ్స్ కి మాత్రం అట్లా కదా, లెగ్స్ కి మాత్రం ప్రాపర్ గా మావ వేస్తా. ఎందుకంటే నాకు ఊరికేనే లెగ్స్ పట్టేస్తే అట్లా చాలా మందికి ఒక్కొక్క బాడీ పార్ట్ వీక్నెస్ ఉంటుంది, నాకు లెగ్స్ లో అట్లా ఉందన్నమాట. సో అదనమాట, అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్ అనమాట. ఇది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది వేరే దేంతో నేను దీంతో మస్తు ప్రోగ్రెస్ చేసిన, నా షోల్డర్ గ్రోత్ వచ్చిందే దీనివల్ల. ఐ లవ్ దిస్ వర్కౌట్. ఎవరైనా ఇది చేయకుండా ఉంటే చేయండి పక్క. ఇంకోటి ఏంటంటే డంబుల్ తీసి కింద పడేస్తుంటాం కదా, అట్లా ఎప్పుడు పడేయకండి. బేసికల్ గా అంటే ఎక్కువ వెయిట్ పడేస్తే మంచిదే కానీ, ఎందుకంటే
హ్యాండిల్ చేయలేం. ఇక 20-25 ఉన్నప్పుడు అయితే పట్టుకోండి. ఎందుకంటే నాకు ఇంజురీ అయింది అట్లానే. నాకు బొక్క ఇరిగిపోయింది, వేలు ఇరిగిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. జిమ్ లో చాలా ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, నేను నార్త్ సైడ్ సౌత్ సైడ్ కొన్ని రీల్స్ ఇచ్చిన. ఎట్లా అంటే రాళ్లతో చెస్ట్ వర్కౌట్, రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళతో చెస్ట్ వర్కౌట్ అండ్ ఇట్లా షోల్డర్ రొటేషన్ కి ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తున్నారు. జిమ్ లోనే ఇన్ని ఇంజరీలు అవుతున్నాయి. ఎవడైనా బిగినర్ చూసి ఆడు సీదా పోయి ఆ కొండలు పట్టుకొని వర్కౌట్ చేసి మీద వేసుకున్నాకు చచ్చిపోతాడు ఆడు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మాక్సిమం కుదిరితే జిమ్ పోండి. జిమ్ లో ఏంటంటే మిషన్స్ ఉంటాయి. సో మీరు బిగినర్ అయితే మిషన్స్ వేయండి ఫస్ట్. అంటే ఇంజురీ అవ్వకుండా చాలా వరకు మిషన్లు ఉంటాయి. మీరు ఒకవేళ మీ వల్ల వెయిట్ ఆగకపోయినా కూడా అది అక్కడ వచ్చి ఆగిపోతుంది, కానీ మీ మీద పడడం అట్లా ఏమి ఉండదు. సో జిమ్కే పోండి. ఇంకోటి ఏంటంటే, జిమ్ ఫీజు నువ్వు పడతావని అడగవచ్చు మీరు. మసాలు ఉన్నాయి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జిమ్ 400 ఉండే, ఇప్పుడు అదే జిమ్ 600 ఉంది. ఇప్పుడు ఈ కాలంలో ఏ ఫుడ్ తిన్నా 1000 రూపాయలు 1200 అవుతుంది. సో ఆ 1200 1000 రూపాయలతో జిమ్ ఫీజు అయితే ఆరామ్సే కట్టుకోగలుగుతావు. ఎక్స్క్యూజెస్ అయితే చెప్పకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాడు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనే పోతాడు. అంటే వాడు మంచిగా గ్రో చేసుకుందామని పోతాడు. ఈ మధ్యలో ఇట్లా ఇంజురీలు ఇవ్వయి బెడ్డింగ్ గా కూర్చోవడం కన్నా జిమ్ పోయి కొన్ని ఇట్లా వేయడం బెటరు. సో ఒకవేళ మీరు విలేజ్ లో ఉన్నా కూడా చూసుకోండి, దగ్గరున్న జిమ్ చూసుకోండి. లేకపోతే అమెజాన్ లో ఎక్విప్మెంట్ కూడా దొరుకుతాయి 1500లో. 2 కాకపోయినా కొంచెం మంచి బేసిక్ దొరుకుతాయి, దాంతో వేయచ్చు. కానీ ఇట్లా కొండలు ఎత్తడం ఇట్లాంటివి అయితే వేయకండి. చెప్పాలనుకున్నా. సో మన నెక్స్ట్ వర్క్ కూడా వచ్చేసి లాటరల్ రేస్ అనమాట. సో లాటరల్ రేస్ మాక్సిమం ఈ మిషన్ అన్ని జిమ్లలో ఇప్పుడు వచ్చింది. ఒకవేళ లేకపోతే డంబుల్ని ప్రిఫర్ చేయండి, కానీ మిషన్ బెస్ట్ అనమాట. ఎందుకంటే లైక్ అది ఎట్లా మూవ్ అవ్వాలనుకుంటే రేంజ్ ఆఫ్ మోషన్ కరెక్ట్ ఉంటుంది. నువ్వు డంబుల్స్ ఏంటంటే ఇట్లా 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 డాన్స్ చేస్తావు. సో మోస్ట్లీ ప్రిఫర్ మిషన్ ఉంటే మిషన్ ప్రిఫర్ చేయండి. సెకండ్ సెట్ హ్యూజ్. వారం మస్తు నడుస్తుంది. కనీసం ఏంది వెస్ట్ కూడా వేసుకోలేదు. వెస్ట్ ఉంటే జర ఫ్లెక్స్ చేసి మనం కండిషన్ ఎట్లా చూస్తుండే. టీషర్ట్ వేసుకున్నా, తర్వాత చూపిస్తా కండిషన్ కూడా మంచిగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి నా వర్కౌట్ కూడా చేంజ్ అవుతుంది. లాస్ట్ వర్కౌట్ ప్లాన్ ఏంటంటే మేము ఏంటంటే ఆర్మ్స్ మీద ఫోకస్ చేయలే. నాది చెస్ట్ డే కానీ లేదంటే బ్యాక్ డే ఉన్నప్పుడు ఓన్లీ ఒక 2 వేరియేషన్ ట్రైసెప్ చేస్తుండే, లేదంటే అండ్ బైసెప్ వచ్చి 2 వేరియేషన్ చేస్తుండే, 2 కానీ 1 కానీ. ఇప్పుడు ఏంటంటే సపరేట్ ఇప్పుడు ఒక ఆర్మ్ డే పెట్టుకున్నాను అనమాట. ఆర్మ్ డే పెట్టండి వాట్సాప్. అండ్ అట్లనే మంత్లీ మా వర్కౌట్ ప్లాన్ చేంజ్ అవుతూనే ఉంటుంది, అండ్ డైట్ ప్లాన్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి మనది ఎట్లా కండిషన్ ఎట్లా పోతుంది, ఏంటిది ప్రోగ్రెస్ ఏడు దాకా వచ్చిందని చెక్ చేసుకుంటాం అనమాట. బేసిక్ స్టిక్ గా అండి, ఎక్కువ పంచాయతీలు పెట్టుకోండి వర్కౌట్ లా. ఫ్యాన్సీ వర్కౌట్స్ బేసిక్. నేనైతే బేసిక్ వర్కౌట్సే పెట్టమన్నా, బేసిక్ పెట్టాను. నేను అడాప్ట్ అయిన వర్కౌట్స్, నేను ఏ వర్కౌట్స్ అయితే ఎక్కువ అడాప్ట్ అయినానో అవే వర్కౌట్స్ లాంగ్ టర్మ్ లో పెట్టమన్నా. అండ్ అట్లా ఏంటంటే చేంజ్ బార్బెల్, డంబుల్, మిషన్ ఇట్లా చేంజ్ అవుతుంది. కానీ నేను మోస్ట్లీ డంబులే ప్రిఫర్ చేస్తా. నాకు యూనిలాటరల్ వర్కౌట్స్ అంటే ఇష్టం. అంటే ఇండివిజువల్ కొట్టడమే బాగా ప్రిఫర్ చేస్తా. అవే ఆ వర్కౌట్స్ పెట్టమన్నా, వాట్సాప్ అవి పెట్టిండు. సో అట్లా నడుస్తుంది. షోల్డర్ చాలా మంచిగా డెవలప్ చేసుకున్నా. చెస్ట్ కూడా మంచిగా డెవలప్ అయింది. ఇప్పుడు ఫోకస్ ఆర్మ్స్ మీద పెట్టినాం అనమాట. ఆర్మ్స్ మీద యాప్స్ కూడా ఉన్నాయి. యాప్స్ అవైలబిలిటీ అయితే నేను మొన్న లీన్ బల్క్ అని రీకాంబ్ చేసిన కైండ్ ఆఫ్ అట్లనే. సో దాంట్లో యాప్స్ అవైలబిలిటీ వల్ల ఇటు సైడ్ కనపడతాయి కానీ ఇటు సైడ్ కనపడవు. సో గోయింగ్ గుడ్ అనమాట. ట్రైనింగ్ చూడాలి ఎట్లుంటాయి. క్రాఫ్ట్ మీద కూడా ఫోకస్ చేయాలి ఇప్పుడు. అది అవునా, సూపర్ రా బిట్. హాస్టల్
సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ఇంక్లైన్ ఫ్లైస్ అన్నమాట. ఇది బాగా పడుతుంది. అండ్ దీని తర్వాత ఎన్ని వేరియేషన్ ఉన్నాయో తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెస్ట్ వర్కౌట్, చెస్ట్ గ్రో కానికి ఇది ప్రిఫర్ చేయొచ్చు, గట్టిగా ప్రిఫర్ చేయొచ్చు. ఫ్లైస్ ఒకటి, ప్రెస్ మూమెంట్ ఒకటి, ఫ్లై మూమెంట్ పెట్టుకోండి ఇంక్లైన్ లో. సెట్ ఇక మీ లైఫ్ సెట్, మీ చెస్ట్ సెట్స్. ఏదో 1-2 వేరియేషన్స్ పెట్టిండు అనమాట. సో ఇది లాస్ట్ సైడ్. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి సపరేట్ ఆర్మ్ డే ఒకటి ఉంది. సో ఫస్ట్ రాగానే వీడిని ఇంత ఆడుకోవాలి ఫస్ట్. పైకి అన్న పైకి ఓకే అంటున్నా ఓ బో 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 బా 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 బా. అన్నండా ఇంకా